లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. నిన్ను వధించడం వల్లనే తాళూరుని కాపాడగలమన్నది విధి నిర్ణయం అయితే, వినాశనం కావాలి అధర్మం, వెలుగొందాలి ధర్మం. ఇక పోరుకు తయారు. మేము కూడా పోరుకి సిద్ధమే. ఏలలేని వాడు రాజ్యమును ఏలినచో ఆ రాజ్యము ప్రజలు నశించిపోవుదురనుటకు నీవు ఉదాహరణమని ప్రజలకు తెలియపరిచెదరు. ఈ రోజుతో నీ చరిత్రను ముగించెదరు. మంగళాపురి మహారాణి వర్ధిల్లాలి. మంగళాపురి ప్రజలను మాత్రమే కాపాడడమే కాక పక్క రాజ్యాలను కూడా కాపాడి మానవత్వానికి పేరు పొందిన నా సహచరి మహారాణి చంద్రకుమారికి మంగళాపురి మంత్రిమండలి జేజేలు కొడుతూ ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉంది. వర్ధిల్లాలి మహారాణి, వర్ధిల్లాలి మహారాణి. నాకు ప్రాణప్రదమైన నా దేశ ప్రజలను కాపాడడం నా బాధ్యత. అన్యాయం జరిగేటప్పుడు చూస్తూ ఊరుకోవడం పిరికితనం. తప్పు ఎక్కడ జరిగినా నేను ప్రశ్నిస్తాను. నేను పోరాడుతున్నది దేనికోసం? రాజ్యాలను కబళించడానికా లేక సంపద కోసమా? లేదు, న్యాయాన్ని నిలబెట్టడం కోసం.
ఎవరికి హాని జరిగినా వెళ్లి వారికి సహాయం చేయటమే మంగళాపురి గుణం. మన దగ్గరకు అభయం కోరి వచ్చిన ప్రజలను మనం కాపాడాము. గెలుపు ఎల్లప్పుడూ మనదే. ఆ గెలుపును శివుని పాదాల వద్ద సమర్పిస్తున్నాను. మంగళాపురి కలకాలం వర్ధిల్లాలి. మంగళాపురి కలకాలం వర్ధిల్లాలి. ప్రణామాలు మహారాణి. అన్నిటినీ అక్కడ ఉంచండి. మా దేశం మొత్తము మంగళాపురికి రుణపడి ఉన్నది. మా సంస్థానాన్ని కొల్లగొట్టిన వారి నుండి మమ్మల్ని కాపాడారు. మీకు రుణపడి ఉంటాం మహారాణి. ఇక మీ ప్రజలకు ఎటువంటి లోటు ఉండదు. మహాభాగ్యం మహారాణి. దయచేసి మా చిరుకానుకలను స్వీకరించండి. అవును, ఇవన్నీ మాకెందుకిస్తున్నారు? శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడినందుకు. మీ శత్రువు వీటి కోసమే మీ రాజ్యంపై దాడి చేశాడు. అతని దగ్గర నుండి మిమ్మల్ని కాపాడినందుకు వీటిని మేము తీసుకోవాలా? ఆ? మీరు ఇటువంటి కానుకలిచ్చి మంగళాపురి వీరత్వానికి వెలకట్టకండి. లేదు ప్రభు, దయచేసి మీరలా అనుకోకండి. మా కోసం మీరు మా చిరుకానుకలను స్వీకరించండి. సేతుపతి గారు, మహారాణి వారు తమ సమ్మతిని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహారాణి. వీటన్నిటినీ పోరులో విజయం సాధించడానికి కారణమైన వాళ్ళందరికీ పంచిపెట్టండి. ఇది మా వీరులకు మాత్రమే కాదు, మీ తరపు వీరులకు కూడాను. మహారాణి, మీ విశాల హృదయాన్ని చూసి ఆశ్చర్యం కలుగుతోంది. మీకు చాలా కృతజ్ఞతలు మహారాణి. వీటిని తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఒక వరం అడగాలనుకుంటున్నాను. అడగండి. తమరి తెలివితేటలు, పరాక్రమము ఈ రాజ్యంలో అందరూ అలవరుచుకోవాలి. దానికి అర్థమేమిటి? మహారాణి, నాకొక కూతురు ఉంది. తను దూరదేశమున విద్యనభ్యసించింది. ఇప్పుడిక్కడికి తిరిగి వచ్చింది. ఆమె ఇక్కడే ఉండి తమరి వద్ద విద్యనభ్యసించవలనని ఆశిస్తున్నది. నేనేమైనా గురుకులాన్ని నడుపుతున్నానా? దయచేసి నన్ను మన్నించండి. తమ వీరత్వానికి, బుద్ధి కుశలతకు ఈ దాసుడు దాసోహమైనాడు. అందులో కొంచెమైనా నా కూతురు నేర్చుకుంటుందేమోనని నా ఆశ. మీకొక కూతురుందన్న విషయం మాకెప్పుడూ చెప్పనేలేదే. అవును ప్రభు, శత్రువులకు భయపడి నా కుమార్తెను దూరదేశానికి విద్యనభ్యసించడానికి పంపించాను. ఇప్పుడు తను తిరిగి వచ్చింది. ఏంటి మహారాణి గారు, సేతుపతి గారు మరింత ఉపకారం చేయమంటున్నారు? సేతుపతి గారు, ముందుగా మీ కూతురి విద్యా వివేకాలను మేము పరీక్షించాలి. అలాగే ప్రభు. మన మహారాణి గారి ముందు నిలబడాలంటే తనకు కొంతైనా అర్హత ఉండాలి కదా. తప్పకుండా మీరు తనని పరీక్షించవచ్చు. నా కూతురు పేరు రుద్ర. చదువు సంధ్యలలో తనకు తానే సాటి. తమ వద్ద రణతంత్రములు నేర్చుకోవాలని తనకెంతో ఆశ. సరే, తీసుకుని రండి.
వీరత్వంలో, వివేకంలో, ప్రజలను పాలించడంలో రాజులకు ధీటైన రాణిని నేనెప్పుడూ చూడనే లేదు. తమరిని చూసి నేనెంతో పొంగిపోతున్నాను. తమరి నుండి వీరత్వాన్ని, వివేకాన్ని నేర్చుకోవాలని ఆశతో వచ్చాను. మహారాణికి, మహారాజుకి మరియు అమాత్యులందరికీ నా వినయపూర్వక వందనములు. మహారాజు గారు, నీ విద్యా వివేకములను పరీక్షించాలనుకుంటున్నారు. ధారాళముగా. గాలి కన్నా వేగమైంది. మనస్సు, గెలవలేనటువంటి పగవాడు, కోపం, నయం కాని రోగం, పేరాస, రాచరికం ఎప్పుడు నశిస్తుంది? నీతి తప్పినప్పుడు. అన్నింటికీ ధీటైన సమాధానాలు చెప్తున్నారు. ఇంతకు మించి రాజతంత్రంలో ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు? తమరి అమాత్యులందరూ అడిగిన ప్రశ్నలకి నేను సమాధానమిచ్చాను. రాణిగారు, నా ప్రశ్నలకు బదులివ్వగలరా? రుద్ర, వారించకండి, అడగనివ్వండి. పోరులో ఎన్ని వ్యూహాలుంటాయి? పద్మవ్యూహం, చక్రవ్యూహం, అవి కాక వేరే వ్యూహాలేవీ ఉండవా? అర్ధచక్ర వ్యూహం, మండల వ్యూహం, శకట వ్యూహం, గరుడ వ్యూహం, వజ్ర వ్యూహం. ఇవి అన్నీ మన పూర్వీకులు రూపకల్పన చేసినవి. ఇవన్నీ మీ దగ్గర నేర్చుకోవాలని నాకు కోరికగా ఉంది. అవును, ఈ వయసులోనే యుద్ధ వ్యూహాల మీద నీకెందుకింత ఆసక్తి? జీవితంలో ఎన్నో సాధించాలి. జీవితము పరిపూర్ణమయ్యేది మరణముతో. అది ముగింపు. నేనడిగినది పరిపూర్ణత. అర్థం కాలేదా? జీవించి చూడు, తెలుస్తుంది. సేతుపతి గారు, సెలవియ్యండి మహారాణి. మీ కుమార్తె ఇక ఈ రాజసభలో నా సహోదరిగా ఉండవచ్చు. ఆహా! రుద్ర, నీ తండ్రి కోరిక ప్రకారం నువ్వు సకల కళలను నేర్చుకోవడానికి నేను ఆశీర్వదిస్తున్నాను. నా కృతజ్ఞతలు మహారాణి. సర్వ హక్కులతో నువ్వు నిక్షేపంగా ఉండొచ్చు. ఇది నా ఆజ్ఞ. చాలా సంతోషం మహారాణి. ఈ ఉపకారాన్ని నేను ఎన్నడూ మరువను. ఎల్లవేళలా మీకు విశ్వాసపాత్రుడనై ఉంటాను. ఈ చంద్రకుమారి చేసిన ఉపకారమునకు కృతజ్ఞత ఆశించదు. కాని సహాయాన్ని మర్చిపోతే మరచిన వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టదు. మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది మహారాణి. ఇంతకీ నీ ఫిర్యాదేంటి? నన్ను గురుకులానికి తీసుకువెళ్ళడానికి మంచి సేవకులు కావాలి. ఓ, మరి నీ కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నన్ను కనడమే భారం అంటున్నారు మహారాణి. వాళ్ళకి చెప్పు, ఇకపై నీ పనులన్నిటినీ వాళ్ళే చెయ్యాలని. అదే నేను వాళ్ళకి వేస్తున్న శిక్ష. అంటే నేను గురుకులానికి వెళ్ళొద్దంటున్నారా? వద్దు, ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. వాళ్ళే తీసుకెళ్ళాలి. తర్వాత ఫిర్యాదు ఏంటో చెప్పండి. శాలినియా, నేనిప్పుడే వస్తాను. ఫిర్యాదులు అయిపోయాయా? లేదు మహారాణి, ఇంకొక ఫిర్యాదు ఉంది. ఏంటా ఫిర్యాదు? ఈమె నా ఏనుగు బొమ్మని దొంగిలించింది. లేదు మహారాణి, అది తనది కాదు, అది మీ బొమ్మ. ఏమిటి, నాదా? అవును మహారాణి. ఎందుకు దొంగిలించావు? దొంగిలించలేదు, కొద్దిసేపు ఆడుకొని అక్కడ పెట్టేద్దామనుకున్నాను. నువ్వెందుకు దొంగిలించావు? నేను కొద్దిసేపు ఆడుకొని అక్కడే పెడదామనుకున్నాను. వీళ్ళకి ఎటువంటి శిక్షణ విధించాలి? మహారాణి,
దండన అవసరం లేదు. వారికి ఆ బొమ్మను కానుకగా ఇచ్చేయండి. ఎవరికి కానుకగా ఇవ్వాలి? నా దగ్గర నుండి దొంగిలించిన వారికా? దొంగిలించిన వారి నుండి దొంగిలించిన వారికా? అవును, నువ్వెవరు? నా తీర్పునే మార్చివేస్తున్నావు. లేదు మహారాణి, నాకు ఒక న్యాయం కావాలి. నువ్వు మంగళాపూరి ప్రజవా? లేదు మహారాణి, ఇక్కడికి విద్య నేర్చుకోవడానికి వచ్చాను. సరే, నీకేమి కావాలో అడుగు. తెలివిలో అందంలో ఇంత గొప్పగా ఉండే ఈ చిన్న మహారాణి స్నేహం మాకు దొరుకునా? నేను రాజ్యాన్ని ఏలడానికి పుట్టాను. ఇతర రాజ్యాలతోనే నేను స్నేహం చేయగలను. ఆ నేను కూడా మిత్రదేశపు ప్రజనే. ఓ, నమ్మచ్చా? నిశ్చయముగా. సరే, అలా అయితే ఇకపై నా సేవలన్నీ నువ్వే చూసుకో. ఏయ్ శాలిని, ఆ, ఏం కావాలి? ఓ అలా మాట్లాడకూడదు. ఈమె తాళూరి రాజకుమారి. నువ్వొక సహాయం చేయాలి. ఏం కావాలో అడగండి. అడిగి యాచించి తీసుకోండి. ఏమిటి? నేను నిన్ను యాచించి వేడుకోవాలా? ఏయ్! శాలిని, మెల్లిగా శాలిని, మెల్లిగా ఆగు. ఏమిటిది? పిల్లలతో ఆడుకుంటూ తెలియక ఢీకొన్నాను. నన్ను మన్నించండి. ఓ ఇదిగో చూడు, నీ ఆటలు పిల్లలతోనే ఆపితే మంచిది.